ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మాకైతే జగన్ గారే రావాలనే ఉంది. ఆయన అన్నీ మాకు పథకాలన్నీ ఇచ్చాడు. నాకు అసలైతే రేషన్ కార్డే లేదు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది అసలు లేదు. జగన్ అన్న వచ్చినాక మాకు రేషన్ కార్డు ఇచ్చాడు. మా పిల్లలకి అమ్మ ఒడి పడుతుంది. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. అందుకని చెప్పి మేము సీఎం మళ్ళీ జగన్ గారే రావాలని అనుకుంటున్నాం. గుంటూరు పశ్చిమాన్ని చూసుకుంటే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు రజనమ్మ గెలిచిద్ది అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆమె కూడా అన్ని పథకాలు ఇప్పుడు జగన్ గారు చేసినట్లే ఇప్పుడు ఆమె కూడా చేస్తుంది కాబట్టి మాకు ఆమె మీదే నమ్మకం ఉంది, ఆమె వచ్చిద్ది అని. రేషన్ వచ్చి మాకు ఇవ్వటం, మేము వెళ్ళి అక్కడ అయితే గంటలు గంటలు నిలబడేవాళ్ళం రేషన్ షాప్ కాడికి వెళ్ళి. అట్లాంటిది మరి అన్న ఇంటి ముందుకే వచ్చి మాకు రేషన్ ఇవ్వటం, రేషన్ కార్డులు ఇవ్వటం, ఇట్లా అన్నీ మాకు సౌకర్యంగా మాకు చేస్తున్నాడు కాబట్టి అన్న, ఎందుకంటే పేదల కోసం ఆలోచించి అలా చేస్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నాం. మా అన్నయ్య రావాలి, జగన్ అన్నకే మేము వేసేది ఓటు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంట? మేము జగన్ అవ్వాలని అనుకుంటున్నాం. జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు కూడా. మాకు అన్ని పథకాలు వచ్చినాయి, మాకు పింఛను గించిన అన్నీ వస్తున్నాయి. ఆయనే అవ్వాలని ఆయనకే వేద్దాం అనుకుంటున్నామండి. గుంటూరు పశ్చిమాన్ని చూసుకుంటే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారండి? మేము రజనీ గారికే వేస్తాం. మాకు అన్ని మంచి పనులు చేశాడు కదా ఆయనకే వేద్దాం. ఈసారి కూడా చూద్దాము, వేసి అన్నీ బాగానే చేస్తున్నాడు కదా అని అనుకుంటున్నాం. నాకు పింఛన్ వచ్చింది. మా మనవాళ్ళకి మనరాళ్ళకి అమ్మ ఒడి అవన్నీ పడుతున్నాయి, స్కూలు కాలేజీ అవన్నీ పడుతున్నాయి. మాకు బాగానే ఉందండి ఆయన వచ్చిన కాడ నుంచి. అందుకని ఆయనకే వేద్దాం అనుకుంటున్నాం మేము అందరం. మా పిల్లలందరూ ఆయన పార్టీ ఆయనకే వేస్తాం. అది ఆయనే రావాలనుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే వస్తాడనుకుంటున్నాం. మీకు నెల నెల పెన్షన్ అందుతుందా? పింఛన్ వస్తుంది, రేషన్ వస్తుంది ఇంటికి. అంటే నెక్స్ట్ సీఎం జగనే అవుతారంటున్నారు కదా, ఎందుకు మీరు జగన్నే గెలిపించుకోవాలంటే? అంటే మాకి పెద్దోళ్ళు బయటకు వెళ్ళి పింఛన్కి నుంచొని బాధలు పడ్డాం. అది లేకుండా పొద్దున్న అవుతప్పటికి పింఛన్ వస్తుంది, ఫస్ట్కి రేషన్ ఇంటికి వస్తుంది. నేనే వెళ్ళి మోసుకోలేదు, అందుకోసం బాగుంది. చిన్న పిల్లలకి చదువుకున్న పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇంకెవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఎందుకు సీఎంగా గెలిపించాలనుకుంటున్నారు? ఇవాళ పేదోళ్ళు ముసలోళ్ళు 200 పింఛన్ కోసం మధ్యాహ్నం దాకా కూర్చునేవాళ్ళు వెళ్ళి. అలాంటిది ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఒక పెద్ద కొడుకు పంపించినట్టు ఇళ్ళకి పంపిస్తున్నాడు, తెల్లారేటప్పటికి ఇచ్చి పంపిస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏ బాధ లేకుండా పోయింది. బిళ్ళలకు కానీ మందులకు కానీ ప్రభుత్వం పంపిస్తుంది, ఆ మందులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మేము ఈ కట్ట మీద 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 3 ప్రభుత్వాలు మారినాయి, ఒక ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోవాలి. అలాంటిది కట్ట మీద నీళ్ల కోసం ఏడిచాం, తర్వాత కరెంటు లేదు. అలాంటిది మా కార్పొరేటర్ గారు గెలిచి మేయర్ అయ్యారు, మనోహర్ నాయుడు గారు. సిమెంట్ రోడ్డు వేయించారు, ఇంటింటికి కుళా వేయించారు, పన్ను వేయించారు. ఇంకేం కావాలి మాకు? సరిపోతాయి. అంటే వైసీపీ నుంచి రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? రజనీ గారే గెలుస్తారండి. రజనీ గారికి అందరూ ఓట్లేస్తాం. ఎందుకంటే అభివృద్ధి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది. ఇది సమ్ ఏరియా, మా ఏరియాని పట్టించుకున్నోళ్ళు లేరు, అలాంటి ఏరియాని ఒక రూపంగా మార్చేశాడు మా మేయర్ గారు.